గురించి కూడా ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నాను. కొంత మీకు బాధాకరంగా కూడా ఉండొచ్చేమో. సీతానగరం పోలీస్ స్టేషన్లో ఒక వ్యక్తికి శిరోముండనం అంటే జుట్టు తీయించిన ఒక దళితుడికి జుట్టు తీయించిన ఘటనలో మీ జక్కంపూడి గణేష్ మీ తమ్ముడు అక్కడ కూడా మీరు లేరు. జక్కంపూడి గణేష్ దగ్గరుండి శిరోముండనం అంటే జుట్టు తీయించారు అనేది అలిగేషన్. అది వచ్చింది కదా, ఆ మచ్చ అయితే మీ కుటుంబానికి ఇబ్బందికరంగానే మారింది కదా. బేసిక్గా ఏంటనంటే అన్న అక్కడ ఒక రోజు నైట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్లో జరిగినటువంటి కేసు ఆధారంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్చువల్గా అక్కడ రెగ్యులర్గా ఉండాల్సినటువంటి ఎస్ఐ సెలవులు అతన్ని సమ్ రీజన్తో అతన్ని ట్రాన్స్ఫర్ చేశారు. వేరే స్టేషన్కి సంబంధించినటువంటి ఎస్ఐ నాకు గుర్తుండగా పేరు ఫిరోజ్ ఏదో సమ్ పేరు, ఆయన జస్ట్ ఫర్ ద టైం బీయింగ్ ఆ 1-2 డేస్కి ఇన్ఛార్జ్ కింద వచ్చాడు. నేను ఊర్లో లేను. ఆ సందర్భంలో ప్రసాద్ అనేటువంటి పిల్లోడిని ఎండుగుమల్లి ప్రసాద్ బాబు పేరు, మునికొడలి విలేజ్, అతన్ని స్టేషన్కి పిలిచి మొత్తం మీద అతన్ని ఏదో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి సందర్భంలో అతనికి హెయిర్ ఎక్కువ ఉందని మొత్తం మీద స్టేషన్లో ఆ హెయిర్ కట్ చేయించినట్టు బయటకు వచ్చినటువంటి అంశం. ఇది ఒక 1-2 డేస్ లేట్గా మనకు తెలిసింది. తెలిసిన వెంటనే ఇమీడియట్గా రియాక్ట్ అయ్యాం. ప్రసాద్ దగ్గరికి వెళ్ళా, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో మాట్లాడా. ప్రసాద్ హాస్పిటల్లో ఉన్నాడని అంటే కూడా హాస్పిటల్కి కూడా వెళ్ళి పూర్తిగా ఏ అవసరం ఉన్నా కూడా చెప్పు అని చెప్పి మాట్లాడాం. అయితే జనరల్గా అవకాశం దొరికింది కాబట్టి హెయిర్ కట్ చేయడం అనేది కూడా అది పోలీస్ పని కాదు. పోలీసు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాలి తప్పితే వాళ్ళు హెయిర్ కట్ చేయించడం అనేది కూడా అది బహుశా ఎస్ఐ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇంకొకరు అయి ఉండొచ్చు, ఎవరైనా కూడా అది వాళ్ళ డ్యూటీ కాదు, అది కూడా తప్పే. సో ఆ ప్రసాద్కి కాన్ఫిడెన్స్ ఇచ్చాం, నీకు ఏ అవసరం ఉన్నా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మా ప్రభుత్వం ఉంది, మేము ఉన్నాం నీతో పాటుగా అని చెబుతూ ఆ సోకాల్డ్ ఎస్ఐని ఇమీడియట్గా సస్పెండ్ చేశారు, అరెస్ట్ చేశారు. సెంట్రల్ జైల్లో అతను కూడా రిమైండ్కి వెళ్ళొచ్చాడు. ఓకే, ఎస్ఐ సస్పెండ్ కూడా కాదు, బహుశా అరెస్ట్ కూడా టర్మినేట్ చేసినట్టున్నారు అతన్ని. నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ మొత్తం చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. అరెస్ట్ కూడా చేశారు, సెంట్రల్ జైల్లో రిమైండ్ కూడా వెళ్ళొచ్చాడు. ఓకే. సో ఇమీడియట్గా గవర్నమెంట్ రియాక్ట్ అయ్యింది. ఎక్కడా కూడా అందులో నాంచుడు ధోరణి కానీ లేకపోతే వేరే ఇంకొక అనుమానానికి తావిచ్చేటటువంటి అవకాశం అనేది జరగలే అక్కడెక్కడా కూడా. మీకెట్లా లింక్ అయింది అది? లింక్ చేశారు. బ్రదర్కి అయితే ఇంకా అసలు సంబంధమే లేదు. ఇంకా నాకు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను వెళ్ళేది తప్పితే తమ్ముడికి ఏమీ సంబంధం లేదు. సో ఆ పిల్లోడు కూడా పాపం మొత్తం మీద కొంతమందిని నమ్మి వాళ్ళు ఏదైనా చేస్తారేమో అని చెప్పి కొంతమంది చూపించిన బాటలో నడిచాడు అతను. బహుశా మనమైతే తనకి నీకు తప్పు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఖచ్చితంగా తప్పు అని చెప్పాలి. హెయిర్ కట్ అనేది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పని కాదు. పోలీస్ స్టేషన్లో హెయిర్ కట్ చేసిన మాట నిజం. చేశారు, హెయిర్ కట్ చేశారు, గుండు చేశారు అని హెయిర్ కట్ చేశారు అనేది. సో అదైనా కూడా తప్పే. ఖచ్చితంగా స్టేషన్లో హెయిర్ కట్ చేయించాల్సిన అవసరం మనకు లేదు. అది చేయడం తప్పే కాబట్టి ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. సో తనకి నేను తర్వాత కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ కలిసినప్పుడు నీకు ఏ అవసరం ఉన్నా చెప్పు, డెఫినెట్గా నీకు జరిగినటువంటిది పొరపాటు జరిగింది, ఏ అవసరం ఉన్నా చెప్పని చెప్పాము. ఎక్కడా కూడా ఆ ఇన్సిడెంట్కి మాకు ఏ రకమైనటువంటి కనెక్షన్ అనేటువంటిది లేదని అందరికీ తెలుసు. ఆ కాన్షియన్స్ వరకు తెలుసు. కానీ ప్రొజెక్షన్ మీరు అన్నట్టే అది మీడియాలో తప్పుడు ప్రచారం అయి ఉండొచ్చు, కావాలని చేయించిన ప్రచారం అయి ఉండొచ్చు. మిగిలిన కాన్స్టిట్యున్సీలు పక్క రాష్ట్రం తెలంగాణ కావచ్చు, లేకపోతే అదే రాష్ట్రంలో మిగిలిన నియోజకవర్గాల వాళ్ళు నిజమేనేమో ఎమ్మెల్యే తమ్ముడే చేయించాడేమో అనుకుంటారు. మీరు చెప్పే వరకు, మీరు క్లారిటీ ఇచ్చే వరకు. తెల్లారు లెగిస్తే మాతో ఉండేది ఎస్సీలేనన్నా. అందు గురించి ఎస్సీలతో మా రాజకీయ భవిష్యత్ అంతా కూడా ఆధారపడి ఉన్నటువంటిది. తెల్లారు లేస్తే రోజు మాకు వాళ్ళకి కూడా ఆ అటాచ్మెంట్, ఆ బాండింగ్స్ అనేటువంటివి ఉన్నాయి. పూర్వం మా ఫాదర్ టైం నుంచి కూడా, ఈవేళ కొత్తగా కాదు, పూర్వం నుంచి కూడా అటాచ్మెంట్స్ ఉన్నాయి. సో ఎవరు జనరల్గా ఎస్సీలు అనేవాళ్ళు బహుశా పోనీ మీరు అన్నట్టుగా మా నియోజకవర్గం మాత్రమే కాదు, ఈవెన్ అట్లీస్ట్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వరకునైనా ఎస్సీలు ఎక్కడా కూడా ఆ మాదిరిగా జక్కంపూడి ఫ్యామిలీ ఎస్సీల విషయంలో ఈ మాదిరిగా ప్రవర్తిస్తుంది అని అంటే ఖచ్చితంగా నమ్మరు. ఇప్పుడు గోదావరి జిల్లాల అని కాదు,
గోదావరి నది ప్రవహించే తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఆ తీర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఎమ్మెల్యేలందరికీ ఒక బిరుదు ఉంటుంది. ఏంటంటే గోదావరి ఉంటుంది, గోదావరిలో నీళ్లు ఉంటాయి, నీళ్ళ కింద తీసుకుంటుంది. కానీ ఇసుకుని ఆ ఎమ్మెల్యే అమ్ముకుంటున్నాడన్న ఆ చెడ్డ పేరు కూడా ఉంటుంది. ఆ లిస్టులో మీ పేరు కూడా ఉంది. నిజంగా హైదరాబాద్కి నిత్యం మీ దగ్గర నుంచి 100 లారీలు ఇసుక